నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నడిచే దైవంగా పిలువబడేటటువంటి పెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మహాస్వామి వారిగా పిలువబడేటటువంటి స్వామివారు, ఆయన మోక్షం పొందినటువంటి రోజు మార్గశీర్ష బహుళ పక్ష ద్వాదశి నాడు. సుమారుగా 100 సంవత్సరాల పాటు ఆయన నిజంగా ఆయన అందించినటువంటి ఒక గురుస్థానంలో ఉండి అసలు నడిచే కామాక్షి, అందులో ఇంకో మాట లేదు. నిజంగా ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు. నిజంగా ఆయనను కనులారా చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది. 1994లో ఆయన మోక్షం పొందినటువంటి రోజు కాబట్టి ఆ సంవత్సరం నిజంగా అంటే రీసెంట్ టైమ్స్ కదా. స్వామివారి గురించి మాట్లాడుకోవటం అనేది ఖచ్చితంగా చాలా చాలా సుకృతంగా భావిస్తూ, మీరు తమిళులు, మీరు ఇంకా ఇంకా అదృష్టవంతులు. నిజంగా అసలు ఆయన పేరు చెప్తానే చాలు. కాంచి పెరియవా అని అంటారు. పెరియవా అంటే ఆయన పెద్ద మనిషి అంతే. పెద్ద ఆయన అంత మంచి రెస్పెక్ట్. అంటే పెరియవా అనే మీనింగ్ లోనే మనకు ఆ మాటల్లోనే వచ్చేస్తుంది స్వామివారి గురించి. అంటే నచ్చే దేవుడు ఆయన. సో జనరల్ గా ఏంటంటే అమ్మవారు బ్లెస్సింగ్స్ ఆయనకు ఉంది, శివుడు అంటే 2 రూపం కలిసిన ఆయన. అంటే మనకేందంటే మనిషి రూపంలో దేవుడు వచ్చాడంటే ఆయన కాంచి పెరియవని మనకు తెలిసే. సో ఇప్పుడు ఏంటంటే 30 years బ్యాక్ ఆయన ఉన్నారనేటప్పుడు అసలు చాలా మందిలో ఆయన దగ్గర వెళ్ళి, ఆయన దగ్గర అసలు చాలా మంది కష్టంతో వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటుంది. స్వామి వారి దగ్గర ఒక్కసారి ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మనకు అది తొలగిపోతుందండి. ఫస్ట్ వెళ్ళంగానే ఒకటే ఆయన అంటారు, సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, కానీ ఒక విషయం అయితే చెప్తారు, సుఖమైన దుఃఖమైన అది నీ దగ్గర నుంచే పుడుతుంది. సో దాంట్లోంచి బయటపడాలంటే ఫస్ట్ మనం వచ్చి ఏంటంటే ఎక్కువ పాజిటివ్ గా థింక్ చేసి పాజిటివ్ గానే వెళ్తూ ఉంటాం, నెగిటివ్ గా థింక్ చేసి నెగిటివ్ గానే వెళ్తాం. నా మాట అప్పుడప్పుడు తను చెప్పేవారు అనమాట. అంటే మన మనసులో ఏముందో అదే మనకు జరుగుతుంది అనేది. సో అంతే. ఎందుకంటే ఈయన వచ్చి ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు. అంటే దేవుడు ఒక్కటేదా ఆయన, వేరే ఏం లేదు, అందరూ ఈక్వల్ ఆయనకు. ఎంతో మంది పీఠాధిపతులు వచ్చినా ఈ స్వామి వారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాత్రమే నడిచే దైవంగా ఆయన పిలువబడుతున్నారు. ఇప్పటికే ఆయనను కొలుస్తున్నాము అంటే ఖచ్చితంగా కామాక్షి అమ్మే మీరు అన్నట్టుగా మానవ శరీరం తీసుకుని వచ్చారేమో. శరీరం లేకపోయినప్పటికీ స్వామివారు ఇప్పటికీ వింటారు. మన సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే స్వామివారిని ఆరాధించుకోవచ్చు. మరి ఎలా స్వామివారిని ఆరాధించుకోవాలి, మరి ఆ రోజున ప్రత్యేకంగా చేసుకునేటటువంటి విధి విధానాలు ఏమైనా ఉంటాయా? ఇవి ఒక్కసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు స్వామివారిని మనం ఒక గురు స్థానంలో చూస్తాం. ఎందుకంటే మనం వచ్చి ఒక దారి చూపించే వాళ్ళు పెద్దవాళ్ళు మన గురువునే మనం కొలుస్తాం. సో అప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి ఒక గురు. ఇప్పుడు నేను జ్యోతిష్యం నేర్చుకున్న ఒక మేడం, ఆమె నాకు గురు. యాక్చువల్ గా ఈయన గురించి చాలా సంవత్సరాలుగా ఈయనకు పూజ చేసే ఆమె. అసలు ఏంటంటే ఆయన ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన గురించి పూజలు చేసి ఫోటో ఇంట్లో పెట్టేసుకుని మొక్కుతారు. అలా ఉన్నప్పుడు ఆయన ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్తున్నప్పుడు తనకు అసలు ఇట్లా ఆయనకు మోక్షం పొందపోయారని అనేటప్పుడు ఆమె చాలా బాధపడి ఏడుస్తే, స్వామివారిని అనుకుని అట్లా ఏడుస్తే ఆయన వచ్చి కలలో ఆమెకు చెప్పారు, నువ్వు వచ్చి నా సమాధి పైన నాకు కొన్ని యాపిల్స్ తీసుకొచ్చి పెట్టు, నేను తీసుకుంటాను చెప్పి. నిజంగా ఈమెకు షాక్ అనమాట. కళలో ఇట్లా వచ్చి చెప్పిండు కదా, ఇది రియల్ గా మాట్లాడేలాగానే ఉంది అని చెప్పి ఆ మేడం ఏం చేశారంట, తీసుకెళ్లారంట. తీసుకెళ్లి అక్కడ లోపల పంపించట్లేదంట. ఎందుకంటే జస్ట్ ఆయన కొన్ని రోజుల్లో అంటే అక్కడ క్యూ అనమాట. అసలు ఆయన సమాధి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్ళట్లేదు ఆ టైమింగ్ లో, 1994 లో. అప్పుడు ఆమె చాలా బాధపడారంట. ఒక్క విషయం అయితే అక్కడ ఉన్న పోలీస్ ఒక అతను సెక్యూరిటీ ఉంటారు కదా, తన దగ్గర పిలిపించి ఇట్లా నాకు స్వామి వారు దర్శనం ఇచ్చి మాట్లాడారు, ఈ ప్రసాదం తీసుకొచ్చి ఆయన సమాధి మీద పెట్టమని చెప్పారని అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ చెప్తుందంట. ఒక్కసారి నాకు అట్లా పంపియండి, నేను వెళ్ళి ఆయన దగ్గర దర్శనం చేసుకు. తర్వాత సరే అని చెప్పి ఈమె ఇంత రిక్వెస్ట్ చేశారని చెప్పి తీసుకెళ్లి పెట్టమని చెప్పాను. పెట్టిన వితిన్ సెకండ్ లో అది మాయమైపోయిందంట ఆ యాపిల్. ఎలా వెళ్ళింది అసలు ఎట్లా అయిందనే తెలియట్లేదండి. ఎవరు తీయటం ఎవరు లేదు అక్కడ. ఈమె ఒక్కటే కదా దగ్గర వెళ్ళి పెట్టిండ్రు. వేరే వాళ్ళు చాలా దూరం నుంచి క్యూలో వెళ్తున్నారు, దర్శనం దూరంగా చేసుకుని. దగ్గర ఆయన అక్కడ సమాధిని టచ్ చేయడానికి ఇవ్వలే కదా అక్కడ. అవి అయితే కానీ చూడండి ఈ మిరాకిల్ అసలు ఆమె నాకు ఎన్నిసార్లు చెప్పి ఆమె ఏడుస్తాయి తెలుసా. ఎందుకంటే ఆ స్వామి వారు ఆనందంతో అంతే, ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎవరికి రాదు. మా గురువు నాకు ఇట్లా వచ్చిండ్రు అట్లని. అంటే ఎందుకంటే ఈమె వచ్చి చాలా సంవత్సరాలుగా ఆయనే కొలిచేది. ఈమెకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఏమైందంటే
కొంతమంది ఆయన లైఫ్ అంటే ఆయన ఉన్నప్పుడు కొన్ని మిరాకిల్స్ జరిగిన విషయాలు కూడా వీళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్లికి అసలు వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఒక డివోటీలు వీళ్ళందరూ. సో వెళ్ళి వచ్చే దారిలో ఏమైందంటే ఒక మేజర్ యాక్సిడెంట్ అనమాట. అసలు బస్సులో అందరూ వెళ్తున్నప్పుడు అది ఏమైందంటే అసలు కొంచెం అంటే అవి టైర్ పంచర్ అయ్యి మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడో రాంగ్ రూట్ తీసుకెళ్లి అక్కడ ఒక బావిలో పడేలాగా. కానీ కొంచెంలో ఎవరో ఇట్లా పట్టుకుని అసలు ముందుకు తీసి బయట పెట్టినట్టుగా ఆ వెహికల్ కూడా చూడండి పడకుండా ఆపేదానికి ఎవరో ఒక పుష్ చేసే ఎట్లా ఉంటుందో అలా చేసినట్టుగా ఉన్నదని వీళ్ళకి అర్థమే కాలేదన్నమాట. తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ భయపడిపోయారు. స్వామి వారికి అసలు దర్శనం కూడా చేసుకోవాలనుకున్నారు వీళ్ళు, ఆ ఒక టీం అందరు వెళ్ళినప్పుడు. నెక్స్ట్ డే ఏమైందంటే స్వామి వారిని దర్శనం చేయడానికి వెళ్ళారు కాంచీపేరివారిని. వెళ్ళినప్పుడు స్వామి మాకు అసలు మేము అందరూ చనిపోయే వాళ్ళం కానీ మిమ్మల్ని చూడాలని అసలు ఎంత కోరిక పెట్టుకున్నామంటే అందుకే స్వామి వారే కాపాడాడు. ఎలా కాపాడంటే ఆ రోజు నైట్ వీళ్ళకి ఏం టైం జరిగిందో అదే టైము స్వామి వారు అక్కడ ఉన్న గోడలో 2 చేతులతో ఇట్లా పుష్ చేసి ఇలానే ఆపేశాడంట. అసలు కొంచెంసేపుగా వాళ్ళ శిష్యుడు ఉన్నాడు కదా, ఏం స్వామి మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయలేదంట వాళ్ళు పక్కకు ఉండే వాళ్ళు. స్వామి వారు ఎందుకు ఈ గోడని ఇట్లా బట్టి ఆపుతున్నారు అర్థమే కాలేదు వాళ్ళకి. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంత బాధలు చెప్పుకుంటూ ఇలా చెప్తున్నప్పుడు మేము ఇలా మిరాకిల్ అసలు మా ప్రాణం ఈ రోజు ఉందంటే స్వామి వాళ్ళు అట్లని. అప్పుడు ఈయన అన్నంట ఏ టైం అని అడిగి ఉన్నారు. సో వీళ్ళ దగ్గర మాట్లాడితే సేమ్ టైం స్వామి వారు ఇక్కడ అలా చేసి అసలు అవి పుష్ చేసినప్పుడు అప్పుడు అర్థమైందంట, ఓ స్వామి వారు ఇంత మిరాకిల్ మనకి ఇంత కాపాడాడు, ఈయనదా ఇంతమంది ప్రాణాన్ని కాపాడి నిలబెట్టాడు స్వామి వారు అట్లని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. నమ్ముకున్న వారికి దేవుడు అసలు. అప్పుడు ఈ టైమింగ్ ఎందుకు అడుగుతున్నారంటే అసలు స్వామి వారు సేమ్ అదే టైం దా కదా వీళ్ళకి కూడా అక్కడ అంటే యాక్సిడెంట్ అయింది కూడా, కానీ అసలు తీసుకొచ్చాడు దేవుడు మంచిగా. అంటే ఇలాంటి చాలా మిరాకిల్స్, చాలా 1-2 కాదు అసలు ఎంతో మంది హెల్త్ గురించి అసలు ఆయన దగ్గర వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అసలు ఏం సమస్యతో వెళ్ళినా తప్పకుండా దానికి ఏదో పరిహారం ఇస్తాడు. చిన్నదే ఆయన చెప్పేది కూడా, కానీ అంత రిజల్ట్ ఉంటుంది. స్వామి వారి దేవుడు పుట్టగా అసలు ఆయన ఎప్పుడైనా కూడా దండం పెట్టుకోవచ్చు కదా స్వామి వారు అని అనుకోవడానికి. ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడు. రమణ మహర్షి ఎలా ఉంటాడు సేమ్ అంతేనే. తిరువణామలలో ఉంటారు ఆయన, ఈయన కాంచీలో అంతే. ఇంకా కొంతమంది ఏంటంటే అసలు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఎంత అసలు ఆయన కూడా అంతే సేమ్ గురు స్వరూపమే వీళ్ళందరూ కూడా. ఇలా మనం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చాలా మంది రాఘవేంద్ర టెంపుల్ వెళ్ళి కూడా మొక్కుంటారు, మంత్రాలయం వెళ్ళి. సేమ్ ఈ స్వామి వారి ఫోటో అంటే కాంచి పెరివ ఫోటో పెట్టేసుకొని మన ఆయన ఏదైనా కోరిక పెట్టుకుని స్వామి వారిని అసలు మన గురు స్వరూపంగా అంటే మనకు ఆయన ఒక దారి చూపించే దేవుడు. సో మనకు అంటే గురు స్వరూపంగా మనం మొక్కాలి. తప్పకుండా మన లైఫ్ లో మనం మొక్కుతామంటే తన బ్లెస్సింగ్స్ ఎలా అంటే ఇప్పుడు నా మేడం చెప్పింది చూడండి, నేను ఎంత గొప్పగా చెప్పుకుంటాను. ఆమె అట్లానే ఆ ఆనందంలో ఏడ్చేశారు అసలు మా మేడం. అయితే నేను చెప్తుంటే నా కళ్ళు చెమరుస్తున్నాయి. ఇవన్నీ అసలు ఎలా జరిగేది ఎవరైనా నమ్మరు, కానీ డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆయన ఎలా పూజ చేసుకోమంటారు ప్రత్యేకించి ఆ రోజున రేపు 27వ తారీఖున? ఓకే, ఇప్పుడు ఆయన ఫోటో తెచ్చి పెట్టుకోండి. కొంతమందికి ఏంటంటే ఒకవేళ దొరకపోతే ఆన్లైన్ లో కూడా ఫొటోస్ దొరికితే ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అవి లామినేషన్ చేసి పెట్టేసుకొని ఇంట్లో ఏంటంటే జస్ట్ మనం వచ్చి మరీ ఎక్కువ కూడా కాదు, ఆయనకు చాలా సింపుల్ గా ఆయనకి ఏం లేదు, జస్ట్ విడిగా పువ్వులతో అర్చన లేదు. మనకు వచ్చి స్వామి వారికి అసలు ఏంటంటే ఏదన్నా ఇప్పుడు మన విభూతితో అర్చన చేసినా తీసుకుంటాడు, కుంకుమతో అర్చన చేసుకున్నా తీసుకుంటాడు, పువ్వులతో. ఇంత చిన్నగా అరటిపండు ప్రసాదం పెట్టినా కూడా చాలా ఆయనకు. ఎప్పుడు ఆయన సింపుల్ గానే ఉంటాడు, ఎవరు ఏది ఇచ్చినా కూడా ఎక్కువ తీసుకోడు ఆయన. అసలు ఎంతో మంది స్వామి వారు ఎగ్జాక్ట్లీ అసలు ఎప్పుడు కానీ తను చాలా సింపుల్ గా ఉంటాడు. సో అట్లా ఆయన ఏందంటే మనకున్న కష్టాలంతా తొలగిపోవాలి, అసలు స్వామి నాకు ఒక మంచి దారి చూపి. కొంతమంది ఏదన్నా అన్ని ఉంటుంది, కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియదు వాళ్ళకి. సో అట్లా దారి చూపించమని చెప్పి కూడా ఆయన గురు స్వరూపం కదా, ఆయన దగ్గర మొక్కుంటే తప్పకుండా ఒక మంచి దారికి వెళ్తారు. సో అది మనం చేసుకోవాల్సింది ఉంటుంది. రైట్, మీరు ఇందాక చెప్పారు లివింగ్ గురుస్ కానీ లేకపోతే ఈ గురు స్వరూపాలు ఎవరైనా రమణులు గాని లేకపోతే పెరియవా గాని ఇందాక మీరు అన్నట్టుగా గురు రాఘవేంద్ర స్వామి వారు కానీ వీరిని కొలవటం ద్వారా ఒక జ్యోతిష్ పండితులుగా మీరు చెప్పండి, మన జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా ఏమైనా మనకు అనుకూలించే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా, ఎందుకంటే గురు స్థానంలో ఉండే వాళ్ళకి మన పూజ చేయడం వల్ల మనకు గురు గ్రహ దోషం పోతుంది. అది ఒక్కటి. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు గురు స్థానంలో మంచి పొజిషన్ మంచి వాళ్ళుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా మనం
మనం తీసుకెళ్లి వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు వస్త్రం కానీ లేకపోతే ఏదైనా ఇస్తే తీసుకోరు, కానీ కొంతమందిగా పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా తీసుకెళ్లి ఇవ్వచ్చుము. కొంతమందికి ఏంటంటే మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏంటంటే నడిచినప్పుడు చెప్పలు లేని వాళ్ళకి, అసలు చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా స్వామి వారి మనసులో ధ్యానం చేసుకుని వాళ్ళకి దేవుడికి గురువుకి ఇచ్చినట్టుగా అనుకుని ఇవ్వాల్సింది ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత కొంతమందికి గొడుగు. సో అది కూడా ఎందుకంటే పెద్దవాళ్ళకి మరి నడవలేదు, బాధపడే వాళ్ళు, పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి దానం చేయాలి. అప్పుడు అది వచ్చి మన మనసులో వాళ్ళని, ఇప్పుడు కొంతమంది గురువులు తీసుకోరు, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ తీసుకున్నా బెస్ట్, తీసుకోకపోయినా దానివల్ల మనం ఇట్లా పేదవాళ్ళకి కూడా చేయవచ్చు. అలా కొన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే గురు బలం అనేది వాళ్ళకి వస్తుంది. అవును, దానం అనేది తప్పకుండా ఇవ్వడం ఇంకా మంచిది. మనకున్న దోషాలు పోతుంది. సో అందుకే దానం ఇవ్వమని చెప్తూ ఉంటారు. మనం ఎంత దానం ఇస్తామో అంత మనం పెరుగుతూ ఉంటాం, మనకు మంచి అంత వస్తుంది. అది నిజం. అది అందుకని అది కొంతమంది తెలియదు అసలు దానం. ఇప్పుడు అన్నదానం పెడితే ఎంత మంచిగా ఇంట్లో అసలు ఎప్పుడు వాళ్ళకి అసలు సమస్య అన్నపూర్ణ ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉంటది అమ్మవారు. అందుకని మనం కొన్ని విషయాలు దానం అనేది చేస్తూ ఉండాలి. వస్త్ర దానం ఇంకా మంచిది. ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ రోజు గురువుకు సంబంధించింది ఎవరైనా కానీ గురు స్వరూపంగా ఉండేవాళ్ళు. మనం అసలు చాలా మందిలో ఏం చేస్తారు, దత్తాత్రేయుడు గురు స్వరూపం, ఓకేనా, స్వామివారు. కానీ మనం ఈ గురు గ్రహ దోషం ఉండే వాళ్ళు మొక్కుతాము. ఇది మేజర్ గా ఏంటంటే ఆ రోజు ఆయనకు అసలు ఏంటంటే ఆయన ప్రాణం వదిలిన రోజు, లేదా దేవుడి దగ్గర వెళ్ళిన రోజు. సో ఆ రోజు మన సంకల్పం చేసుకుని మొక్కడం ఇంకా మంచి పని, ఇంకా మంచి పని. సో ఇట్లా చాలా మంది ఆయనకి ఏం లేదు, పెద్ద పూజలు ఏం లేదు, ఆయన మనసులో ధ్యానం చేసుకుంటేనే చాలు, వేరే ఎక్కువ కూడా ఏం లేదు. అంటే మనకు తెలియదు స్వామి మీరు ఎవరో మాకు తెలియదు, మీ గురించి మాకు తెలియదు, మీ గురించి తెలిసేలాగా మమ్మల్ని అనుగ్రహించండి అంతే అని ఒక్క నమస్కారం చేస్తే గురువు అంతకుమించి ఏం కోరుకుంటారు. అసలు అంత చాలా సింపుల్ గా పూజ చేసినా తన ఇష్టమే, అంతే, వేరే ఏమీ లేదు. ఆయనకు వచ్చి భక్తితో ఒక్కసారి ఆయన మొక్కి మనకేం సమస్యలు ఉందో అవి చెప్పి దాంట్లోంచి బయటపడేదానికి కోరిక పెట్టుకుంటే చాలు, వేరేమీ లేదు. అద్భుతంగా వివరించారండి. పెరియవా గురించి మాట్లాడుకోవటం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. నా రిక్వెస్ట్ మీద మీరు ఇవన్నీ చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు, అందుకే అడిగాను మిమ్మల్ని చెప్పలేదు. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ఆ గురువుల గురించి చెప్పేటప్పుడు మనకు ఆ గురు బ్లెస్సింగ్స్ దొరికిన ఆ వైబ్రేషన్ మాట్లాడుతున్నప్పుడే వస్తుంది. ఆమె నిర్మించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మించారు, ఆయనే చెప్పారు ఈ స్థలంలో. కరెక్ట్. పద్మనారాయణ గారు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, చక్కగా అక్కడికి వెళ్లి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుని అలా అయినా కూడా గురువు అనుగ్రహాన్ని పొందొచ్చు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.